వరించిన దైవమా వసించే వాక్యమా మహోన్నత శిఖరమా ఆధారమా క్షమించిన బంధమా సహించే స్నేహమా నిరంతర స్వాస్థ్యమా వరించిన దైవమా సాగరా దీవించవా చేరాను నీ పాదము చూపించు నీ మార్గము వరించిన దైవమా వసించే వాక్యమా మహోన్నత శిఖరమా వరించిన దైవమా బలపరచుమా స్థిరపరచుమా తోడై కావుమా వెలిగించుమా దీపమా నీకే ఆరాధన నీ ప్రేమయే నన్నే తాకగా ఇదే ఆశతో ఈ ప్రభుత్వం నేను బాక్స్ కేవలం 6 పాడుకుంటాను. సాంగ్ నెంబర్ 6.
మన మధ్య ఉండటం అనేక అవకాశం మాకు ఇవ్వడం గొప్ప సంతోషం ఉంది. దేవుడు వాటిని పంచుకుంటారు. ట్రాన్స్లేటర్గా మన మధ్య చక్కని ట్రాన్స్లేటర్ జాషువా జనాలకి దేవుడు మహిమ ప్రభావం మా దేవ, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రియమైన సహోదరుడు మీ దాసుడు త్యాగపరపడు మీకు వందనాలు. సహోదరుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రేమించినటువంటి కుమార్తె వేసినటువంటి మీకు వందనాలు. అలాగే మా ప్రియమైన సహోదరుడు బర్నబాసును బట్టి మీకు వందనాలు. సహోదరుని బట్టి మీ స్తోత్రాలు. ప్రేమించిన కుమారుడు సన్ని మోసస్ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సన్ని మోసస్ను గ్రేస్ను కూడా జగత్ప్రాణి వేయబడిపై తల్లి గర్భంలోనే రూపబడిపై వారు మీరు రక్షించుకున్నారు, ప్రేమించినారు, దర్శించినారు, ఏర్పాటు చేసుకున్నారు. వందనాలు చెల్లించుకుంటున్నాం. నరుడు ఒంటరిగా ఉండగా మంచిది కాదని వారికి సాటైన సహాయకులుగా ఏర్పాటు చేసినటువంటి విధానాలను కూడా మీకు వందనాలు. ఇరువురు కూడా ఈ దినము మా ప్రభు మీ దాసుల ద్వారా నూతన వధువులు జతపరచబోతుండగా మీరే సహాయం చేయండి, ప్రభు దీవించండి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అన్నట్లు మీ వాక్యం దయచేసి వాక్యం చెప్పే సమయంలో ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా సహకరించి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాము. ఇది ఎంతో ప్రశస్తమైన సమయము. దేవుడు అనేక మందితో మాట్లాడనేంటాడు. If you all keep quiet, I'll try to be as brief as possible, but I'm going to share. Please don't speak, don't move at all. దయచేసి వాక్యము చెప్పే సమయంలో ఎవరు కూడా అటు ఇటు తిరగకూడదు. దయచేసి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. Please keep quiet, don't talk. దయచేసి సహకరించండి. ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. నిశ్శబ్దంగా ఉండండి, ఎవరు కూడా మాట్లాడకూడదు. మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఇక్కడ వందల మంది కూర్చొని ఉన్నారు. ఏ స్థితిలో ఏ పరిస్థితిలో వారికి వచ్చి కూర్చున్నారో తెలియదు. అనేక సమస్యల్లో ఉండి ఉండవచ్చు. మీరు దేవుని యొక్క వాక్యంలో శ్రద్ధగా విన్నట్లయితే మీ సమస్య తీర్చబడుతుంది. అనేక మంది వినబెట్టబడిన లేదా వేరే కుటుంబాలు ఉండవచ్చు, ఎవరి లేని కుటుంబాలు ఉండవచ్చు, కలవపరచబడిన కుటుంబాలు ఉండవచ్చు. కానీ క్రీడారా మీరు శ్రద్ధగా ఆయన వాక్యంలో విన్నప్పుడు, ఆయన మీరు సంధించినప్పుడు నెమ్మది కలిగిన వారే మీ సమస్యలు తీర్చబడి మీరు సమకూర్చబడి గొప్ప సంతోషంతో ఇక్కడ నుండి వెళ్తారు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా వధువులలో ఇరువురు కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వాక్యాలు వినాలి. అంకుల్ గారు ప్రశ్నలు అడుగుతారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము. 8వ వచనము తెలుగులో చదువుతాను, గమనించండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని తెలుగులో చదువుతాను, గమనించండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు ఓపికగా తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుతూ నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించినట్లా నీ మార్గములను వర్ధిల్లింప చేసి చక్కగా ప్రవర్తించెదము. దేవుడు యెహోషువకు అప్పగించిన బాధ్యత ఇదే. Follow very carefully. ఈ యొక్క ధర్మశాస్త్రము లేదా ఇందులో రాయబడిన నియమములను జాగ్రత్తగా పాటించాలి. అదే మీరు నడిపించేది. అవి కుటుంబాలను కట్టడానికి సహాయపడుతుంది. అది సంతోషకరమైన కుటుంబముగా మార్చబడడానికి తోడ్పడుతుంది. నేను చాలా బాగా ఎరిగిన విషయము, మనకు పరలోకం ఉంది, అది మొదటి ఆకాశము. I want to tell you the second heaven you can experience upon this earth in your family, if your families fall in the middle of God. ఈ యొక్క మొదటి ఆకాశము పైన పరలోకము, ఆ పరలోకమును నువ్వు దేవుని చిత్తములో నీ కుటుంబము నిర్మించబడినప్పుడు ఆ
మీరు చూస్తుండవచ్చు. Maybe some of you are going through that. బహుశా మీలో కొంతమంది అలాంటి అనుభవం కూడా The వెళ్ళవచ్చు. devil has played a havoc in the families because God has a greatest plan in the families to be accomplished his purpose. దేవుని యొక్క ఉద్దేశము కుటుంబంలో నెరవేర్చాలన్న ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి సాతానుడు కూడా వాడు వీలైనంత మట్టుకు ఆటంకములను గందరగోళమును కుటుంబంలో సృష్టిస్తున్నాడు. Gospel according to Matthew మత్తయి రాసిన సువార్త chapter 7 7వ అధ్యాయము and verse 24. 24వ వచనము. Matthew chapter 7 and verse 24. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాడి దిశలో వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. This is how God made a family in the Garden of Eden. This is built by God himself. దేవుడు ఇలాంటి దృఢమైన కుటుంబమును ఏదైనా తోటలో ఆయన సృజించిన వాడిగా ఉన్న ఇది దేవుడు నియమించిన కుటుంబము. This is what God expected in each and every family. దేవుడు ప్రతి ఒక్క కుటుంబం నుండి కోరుకునే విధాన పద్ధతి ఇది. There are two houses we see here. ఇక్కడ మనం రెండు ఇల్లులను చూస్తాము, There are two families we see here. లేదా రెండు కుటుంబాలను చూస్తాము. One family, ఒక కుటుంబము they built upon the rock. వారు బండపై ఇల్లు కట్టుకున్నారు. Let us see another family. ఇంకో కుటుంబాన్ని మనం చూద్దాము. మరి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాడి గుడిసెను వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలిపడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. This is the condition of many families. ఇది అనేకమైన కుటుంబాల పరిస్థితి. When the storm comes, తుఫాను వచ్చినప్పుడు how many families are broken? ఎన్ని కుటుంబాలు చెడిపోతున్నాయి, How many families are divided? ఎన్ని కుటుంబాలు విభజించబడుతున్నాయి. Useless families. నెమ్మది లేని కుటుంబాలు Built upon the sand. ఎంతో ఇసుక పైన కట్టబడినాయి. Many believers family are saved. అనేక మంది కుటుంబాలు ఈ రీతిలో ఉంటాయి. God servants family are saved. అనేక మంది దైవ సేవకుల కుటుంబాలు ఈ రీతిలో ఉంటాయి. Broken families. ఏ మాత్రము కూడా వారు నెమ్మది లేని కుటుంబాలు. So God wants us to build our families upon the rock. దేవుడు మన యొక్క కుటుంబము బండ పైన కట్టాలన్న ఉద్దేశము కోరిక కలిగిన వాడు. How can we build our family? ఏ విధంగా మనము బండ పైన కట్టగలము? Read that verse. ఆ మాట చదువుతాను, చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ పైన తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. The Lord is telling the one who listen to my word, give first preference in the family to the word. That family is like a house built upon the rock. ప్రభువు అంటున్నాడు కదా, వాక్యములకు ప్రధానమైన స్థానమిచ్చి వాక్యమును ఎవరైతే పాటిస్తారో ఆ కుటుంబము బండ పైన ఇల్లు కట్టుకున్న దానితో పోల్చబడింది. 75% of the believers, they don't have family prayer. విశ్వాసుల కుటుంబంలో మనం నేటి దినంలో చూస్తే 74% మంది కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారు. They don't have family prayer. వారి కుటుంబ ప్రార్థన కలిగి There is ఉన్నారు. no word in their house. వారి యొక్క ఇంట్లో దేవుని యొక్క వాక్యం ఉంది. They are so busy. వారు ఎంతో పనుల నిమగ్నమై They are ఉన్నారు. so busy working day and night. వారు రాత్రి పగలు పని చేస్తూ ఉంటారు. Husband goes on the night shift, wife goes on the second shift, and people and the children goes on the streets. భర్త మొదటి షిఫ్ట్ రెండో షిఫ్ట్ వెళ్తారు, భార్య పని చేయడానికి మొదటి షిఫ్ట్ వెళ్తుంది, పిల్లలతో వీధిలో తిరుగుతుంటారు. That is the condition of the family. అనేకమైన కుటుంబాల పరిస్థితి ఇది. Because we don't want more money. మనము డబ్బుకు ప్రాధాన్యత ఇస్తాము. No family can be built by money. ఏ కుటుంబం కూడా డబ్బుతో కట్టబడదు. Money, family will be built by word of God. కుటుంబము దేవుని యొక్క వాక్కు ద్వారా మాత్రమే కట్టబడుతుంది. Yes, if the day you leave the word of God, there is a ruin in your family. ఏ దినములైతే దేవుని యొక్క వాక్కును విడిచిపెడతావో ఆ దినము నుండి నీ కుటుంబం పతనం ప్రారంభించబడుతుంది. There are two families we see in the Bible. బైబిల్లో రెండు కుటుంబాలను చూస్తాము. One family is built upon the rock, ఒక కుటుంబము బండపైన కట్టబడింది, one family is built upon the sand. ఇంకో కుటుంబము ఇసుక పైన కట్టబడింది. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. You want to
మీరు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. Let us be promised on the day of marriage and very next to forget it. చాలా సార్లు వివాహ దినమున ఉత్సాహంతో ప్రమాణాలు చేస్తాం కానీ మరుసటి దినాన్నే మర్చిపోతాము. What is the promise? మనం ఏమేమి వాగ్దానం I చేస్తాము? will begin my day with my wife upon my knees with the word of God. 40 years ago I promised. Today, also I remember, even today I follow the same. ప్రతి దినము నా భార్యతో కలిసి ఉదయం కాలమే మోకాళ్ళతో నా యొక్క దిన జీవితంలో ఆరంభిస్తానని ప్రమాణం చేస్తా మర్చిపోతాను. నేను 40 సంవత్సరాల క్రితం చేశాను, నేను వరకు కూడా పాటిస్తున్నాను. Many people don't remember the dead lies. చాలా మంది వారి ప్రమాణాలు జ్ఞాపకం ఉంచుకొని అబద్ధాలు అంటారు. Yes, what we promise we have to continue. ఏదైతే మనం వాగ్దానం చేస్తామో దాన్ని ఖచ్చితంగా పాటించాలి. There are two families. రెండు కుటుంబాలు ఉన్నాయి. One is family of Abraham. ఒకటి అబ్రహాము యొక్క కుటుంబము, Another family is family of Lot. ఇంకో కుటుంబము లోతు కుటుంబము. Which is believer's family, which is unbeliever's family, bridegroom and bridegroom. ఈ రెండిట్లో ఏ కుటుంబము విశ్వాస కుటుంబము, ఏ కుటుంబము అవిశ్వాస కుటుంబం, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె జవాబు చెప్పాలి. What a oneness they have. చూడండి వాళ్ళు ఎంత చక్కటి పెళ్లి ఇంకా జరిగినదో ఐక్యత ఎంత బాగుందో. Both are believers. ఇద్దరు కూడా విశ్వాసులే. Both is a righteous man. లోతు కూడా తాను నీతిమంతుడిగా పరిగణించబడ్డాడు. Both are believers family. రెండు కుటుంబాలు కూడా విశ్వాసుల కుటుంబాలే. One family is ruined. కానీ ఒక కుటుంబం పతనమైంది. Not only ruined, it was destroyed. పతనం ఒక మాత్రమే కాదు, నాశనమైంది. Why? ఎందుకు? Who is the family? ఆ యొక్క కుటుంబం ఎవరిది? The believer's family. అది విశ్వాస యొక్క కుటుంబము. Destroyed. నాశనమైంది. Which is why it is happened like that. ఎందుకు? Why is it happening in the life of many people? ఎందుకు ఆ విధంగా సంభవించింది? అనేక మంది విశ్వాసుల జీవితంలో ఎందుకు ఈ రీతిలో జరిగిందో మనం ధ్యానిద్దాము. First we see the Abraham's family. మొట్టమొదటిగా అబ్రహాము కుటుంబాన్ని చూద్దాము. I will try to be with this. ఎంత వీలైతే అంత క్లుప్తంగా ముగిస్తాను. Already I was warned. కాబట్టి ఇప్పటికే హెచ్చరిక ఇవ్వబడింది. ఇప్పటికే హెచ్చరిక ఇవ్వబడింది. Time is already low. సమయం చాలా అయిందని మాకు ఇప్పటికే హెచ్చరిక ఇవ్వబడింది. So I will try to be quick. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత క్లుప్తంగా. Chapter 18. ఆదికాండము 18వ అధ్యాయము And verse 1. మొదటి వచనము. And the Lord appeared unto him by the oaks of Mamre, as he sat in the tent door in the heat of the day. 18 మొదటి వచనము. మరియు మమ్మలి దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. Abraham was sitting because it was too heat. అబ్రహాము ఎండ వేడి ఉంది కాబట్టి గుడారము వెలుగులో కూర్చున్నాడు. Suddenly he saw the angels. అనుకోకుండా దూతలను గమనించాడు. Verse 2. రెండవ వచనము. అతను కళ్ళెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతను వారిని చూసి గుడారపు వాకిలి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీరు తెప్పించదును, దయచేసి కాలు పడుకోమని ఆ చెట్టు కింద అలసట తీర్చుకొని What a joyful welcome to the angels. దూతలను ఎంత సంతోషపూర్వకంగా తాను ఆహ్వానిస్తున్నాడు. He lifted up his eyes. తన యొక్క కళ్ళెత్తాడు. He looked and there 3 men stood by him. తాను కళ్ళెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు తన ఎదురుకి వస్తున్నారు. When he saw him, వారిని చూసినప్పుడు he ran to meet them. వారిని పరిగెత్తుకొని ఎదుర్కొనేను. Abraham ran to meet them. అబ్రహాము పరిగెత్తుకొని వారిని ఎదుర్కొన్నాడు. What a joy to receive the angel of God. దేవుని దూతలను కలుసుకోవడంలో ఎంత ఆసక్తి సంతోషంగా వెళ్తున్నాడు. He was ready. తాను పరిగెత్తున్నాడు. He was not a young man. తాను యవనస్తుడు కాదు. He was almost ready with 100 years. అప్పటికే తన యొక్క వయసు 100కు సమీపంగా ఉంది. And he was ready. అయినప్పటికీ పరిగెత్తున్నాడు. That's all the love of God in his heart. అది తన హృదయంలో దేవుని పట్ల తాను కలిగిన ప్రేమను How సూచిస్తుంది. he had a first impression in his life, God. తన జీవితంలో దేవునికి ఏ విధంగా మొదటి స్థానాన్ని ఇచ్చాడు. And next verse. మత్తయి 5వ వచనము
వంటి ప్రభా నీ కటాక్షము నా ఎడల ఉన్నప్పుడు ఇప్పుడు నీ దాసుని దాటుకోవద్దు. నేను కొంచెము నీవు తెచ్చదను. దయచేసి సాలు పడుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొని He says, "Please, Lord, don't pass me by. అంటున్నాడు కదా, అయ్యా నన్ను దాటి వెళ్ళవద్దు, Have some food and go." నేను వెళ్ళి మీకు ఆహారం తెస్తాను. Next verse, తర్వాత వచ్చము verse 5. 5వ వచనము, కొంచెము ఆహారం తెచ్చదును, మీ ప్రాణములను బలపరుచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇంటి మిత్రమే కదా మీ దాసుని ఎదుకు వచ్చిన నేను వారిని చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములున్న సారు యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మారికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. Immediately, అప్పుడైతే Abraham went to Sarah, అబ్రహాము సారా దగ్గరికి వెళ్ళాడు. and he told her, ఆమెతో అన్నాడు, "Sarah, guests are coming. అమ్మ మనకు అతిథులు వచ్చారు, Now you have to prepare the food. నువ్వు లేచి ఆహారం సిద్ధపరచాలి. It is a very hard day. ఇది అది ఎప్పుడో మధ్యాహ్నం ఎండ వేళ. It was lot of hot outside. ఆ బయట చూస్తే చాలా వెంట తీరుతుంది. And during that time, ఆ సమయంలో Abraham said, అబ్రహాము అంటున్నాడు, "I know this Sarah. సారా అంటున్నాడు, You have to prepare the food. నువ్వు ఆహారం సిద్ధపరచాలి. No complaint. ఏ మాత్రం సరిగలేదు, No complaint. లేదంటే పిండాలు చేయలేదు. Rejoice, you have to prepare the food." సంతోషముగా ఆహారం సిద్ధపరిచింది. There was no gas stove at that time. కానీ మనం చూస్తే Gas stove there. ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్ లేదు. They have to make the bread or food by wood. వారు ఆ రోజుల్లో ఏ వంటైనా సరే కట్టెల పొయ్యి మీద చేయాలి. If the wood is good dried up, it is good. If it is wet, then they will take your life. ఒకవేళ ఆ యొక్క కట్టెలు పచ్చిగా ఉన్నాయనుకోండి, ఇక ప్రారంభమైనట్టు ఏంటంటే పర్వాలేదు. But still she was prepared. అయినప్పటికీ కూడా విసుక్కోకుండా సిద్ధపరిచింది. There is no problem. ఏ మాత్రం సమస్య లేదు. What a oneness. ఎలాంటి ఐక్యత. And from there, ఇంకా అక్కడ నుండి Abraham again ran. అబ్రహాము త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మరియు అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పరివారికి అప్పగించి వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. Work of God has to be done by running. దేవుని యొక్క పరిచర్య పరిగెత్తుకుంటూ చేయాలి. Lazy people cannot serve God. సోమరులు ఏమాత్రం దేవుని సేవించలేదు. Abraham lived 100 years. అబ్రహాము 100 సంవత్సరాల వయసు తాను పరిగెత్తున్నాడు. He ran to the house తాను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. and he wrote to the servant. తన పరివర్తనలు Immediately there is an emergency. వెంటనే ఇప్పుడు అత్యవసరం ఉంది. You have to prepare a beautiful cow, you have to cut it and make it ready. నువ్వు ఒక లేత దూడను తెచ్చి వధించి నువ్వు సిద్ధపరచాలి. తరువాత అతడు వెన్నున్న పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొక్క చెట్టు కింద నిలిచి ఉండెను. And he prepared all who are on the road. ఎవరెవరో ఇందులో ఉన్నారు పాల్గొన్నారు. Abraham, అబ్రహాము, his wife, తన భార్య, and his servants. తన యొక్క పరివారం All of them are working together. అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. Family, family. అది పరలోక కుటుంబము. And a joyful అది family. సంతోషకరమైన కుటుంబము. Please let me listen to me. Examine your own family. దయచేసి మీరు ఈ వాక్యం వినేటప్పుడు మీ కుటుంబాన్ని పరీక్షించుకోండి. Why family such a sad family? ఎందుకు అనేకమైన కుటుంబాలు విచారాలు ఉన్నాయి. We have forgotten God. మనం దేవుడిని మర్చిపోయాము. We have forgotten the word of God. దేవుని యొక్క వాక్యమును మర్చిపోయాము. Forgotten the house of God. దేవుని యొక్క ఇంటిని మర్చిపోయాము. Family instead of heaven became hell. కుటుంబము పరలోకంగా ఉండటానికి బదులుగా నరకముగా మారుతుంది. Get this family. ఈ కుటుంబాన్ని చూడండి. They don't have much money. వాళ్ళ దగ్గర ఎంతో డబ్బు లేదు, They don't have big house. లేదంటే పెద్ద ఇల్లు లేదు. But still, family is a happy family. అయినప్పటికీ కుటుంబము సంతోషకరమైన కుటుంబము. Gold and silver, money, riches, good house, good job can never give happiness. వెండి బంగారములు, డబ్బు, ఐశ్వర్యము, గొప్ప భవంతి ఇవెన్నడూ ఎప్పటికీ కూడా సంతోషములు అది ఇవ్వలేదు. How can I say? నేను ఏ విధంగా I చెప్పగలుగుతాను? don't say the Bible says. నేను చెప్పేది మాట బైబిల్ అంటుంది. The next family we are going to see the same family. మరుసటి అధ్యాయం చూస్తే ఇంకో కుటుంబము దానికి సాదృశ్యము. God and the people are today after money. They don't care for the family. They don't care for children. If they're good and destroyed, they want money. ఈ దినాల్లో కుటుంబాలు అనేక మంది యజమానులు వాళ్ళు చూస్తే డబ్బు అంటే డబ్బు కనుక పట్టు కుటుంబాన్ని పట్టించుకోరు, వాళ్ళని పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు. ఎల్లప్పుడూ కూడా ఈ లోక
బైబిల్లో రాయబడింది, devil cannot touch any Christian. అపవాది ఏ విశ్వాసుని కూడా దేవుని పిల్లలను తాకలేదు. He has no right to touch believers. వాడు ఎన్నడూ కూడా దేవుని యొక్క పిల్లలను తాకలేదు. But still, the families are destroyed. అయినప్పటికీ కుటుంబాలు పాడుతున్నాయి. Why? ఎందుకు? We have given place to the devil. మనము అపవాదికి చోటిస్తున్నాము. This directly not inviting the devil. అంటే సాతానుని ఇంట్లోకి పిలుచుకొని ఆహ్వానిస్తున్నాము. This belongs to the devil and inviting. మనము సాతానుకు సంబంధించిన విషయములను ప్రాకులాడుతూ వాటిని ఆహ్వానిస్తున్నాము. We give more privilege to the money. మనము డబ్బుకు ఎంతో విలువనిస్తూ We ఉంటాము. give more privilege to the beautiful house. మనం ఒక చక్కటి ఇంటి కొరకు ఎంతో ప్రాధాన్యత We ఇస్తాము. give privilege to the gold and silver. మనం వెండి బంగారాలకు ప్రాధాన్యత ఇస్తాము. If it is exceeds the place of the God, our God, that is from the devil. ఒకవేళ దేవుడు నియమించిన హద్దుని అధిగమించి మనం ప్రాకులాడినప్పుడు అది సాతాను నుండి వస్తుంది. And look at this family. ఈ కుటుంబాన్ని చూడండి, They were living in tent. వారు గుడారాల్లో జీవిస్తున్నారు. Oh, what a joy. అయినప్పటికీ ఎలాంటి They సంతోషము. never had bungalows. వారికి పెద్ద పెద్ద బంగారాలను People who have bungalows weeping. ఎవరైతే బంగారాలు కలిగి ఉంటున్నారో ఏడుస్తున్నారు. These families are destroyed. అనేక కుటుంబాలు పాడిపోతున్నాయి. What is the good of your bungalow? ఇప్పుడు ఆ విధంగా పాడిపోయిన కుటుంబం కలిగి బంగారంతో ఉపయోగం ఏంటి? I'm not against anybody building the house. నేను ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వ్యతిరేకం కాదు. If God's presence is not there, then they can't. దేవుని యొక్క సన్నిధి లేనప్పుడు అది నరకమే. Let it be any house. అది ఏ విధంగా సరే, Let it be believer's house. అది విశ్వాసులైనా Let it be God's servant's house. దేవుని జనకులైనా It makes no difference. ఎలాంటి వ్యత్యాసం ఉండదు. If God is not given the first place, దేవునికి మొదటి స్థానం ఇవ్వబడినప్పుడు, if the family prayer is not being done every day, morning and evening, ప్రతి దినము కుటుంబంలో ఉదయం సాయంత్రం కుటుంబ ప్రార్థన లేనప్పుడు, now they are going to tell now, ఇప్పుడు వారిని కూడా చెప్తారు, I'm going to begin the night upon my knees with the word of God. I'm going to end my day with my wife upon my knees with the word. Certainly they are going to tell this. ఇప్పుడు ప్రమాణాలు చేసేటప్పుడు ఇరువురు కలిగే మాట, నేను నా భార్య ఇరువురిని కూడా మా దినము మోకాళ్ళ మీద ప్రార్థనతో ఆరంభిస్తాము, మా యొక్క దినము మోకాళ్ళ మీద ప్రార్థనతో ముగిస్తామని చెప్తారు. All those who are married Christian marriage, all of them. ఎవరికైతే క్రైస్తవ వివాహము చట్టపరంగా జరిగిందో వారందరూ కూడా వాగ్దానం చేశారు. I get one family in America. నేను అమెరికాలో ఒక కుటుంబాన్ని They కలుసుకున్నాను. visited there. నేను వారితో ఉన్నాను. Then husband was not there. భర్త లేడు, Wife was there. భార్య ఉంది. They said, where is brother? నేను అడిగాను, సహోదరి లేదే? No brother, he found morning shift. లేదు బ్రదర్, మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళాడండి. And I am here. నేను ఇక్కడ ఉన్నాను And when I was sick, he will come. అనేది కదా. నేను వెళ్ళిపోయినప్పుడు నా భర్త ఇంటికి వస్తాడు. Then we asked them, నేను అప్పుడు అడిగాను, when will you have family prayer? అమ్మ మరి ఈ విధంగా ఉంటే కుటుంబ ప్రార్థన ఎట్లుంటుంది? We don't see each other many times. కుటుంబ ప్రార్థన పక్కన పెట్టండి, ఒకరిమే చాలా రోజు చూసుకోమనండి. Mostly, చాలా సందర్భాల్లో when I was doing, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు my wife will be coming from that side. నా యొక్క భార్య కూడా అటువైపు నుంచి వస్తుంది. By any chance, if there's a, what he told only everything. చూడండి, ఆయన ఏమన్నాడో అదే నేను చెప్తాను, కల్పించుకొని By చెప్పండి. any chance, if the red light falls, when she comes, when I go, నాకు అదృష్టం బాగుండి నేను వెళ్ళేటప్పుడు ఆమె వచ్చేటప్పుడు సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడితే she will stop there. ఆమె అక్కడ అవుతుంది, I will stop this time. నేను ఇటువైపు అవుతాను. Then I will say, hello, అప్పుడు అమ్మ బాగున్నావా పలకరిస్తాను. that is the family prayer. చూడండి, అదే మా కుటుంబ ప్రార్థన. Shameful. సిగ్గుకరము Today is happening ఈ దినాల్లో జరుగుతుంది. because we have no people to correct us, warn us, and teach us. మనము ఎందుకంటే అవి ఈ విషయంలో దైవికమైన వాటిని పట్టించుకోవాలని బోధించే వారు కూడా ఆ విషయాలు That's why బోధించారు. families are becoming like this. అందుకే అనేకమైన కుటుంబాలు ఆ విధంగా జరుగుతున్నాయి. Abraham didn't have any so much of pleasure. అబ్రహాముకు అంత సుఖ భోగములు లేవు. What a joyful family. అయినప్పటికీ ఎంత సంతోషకరమైన కుటుంబము. God said, Abraham is my friend. దేవుడు అబ్రహాముతో, అబ్రహాము నా స్నేహితుడు. But it's not an ordinary thing to say friend. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని నా స్నేహితుడు అంటాము సాధారణమైన విషయం కాదు. Many people say, చాలా మంది అంటారు,
what some people will not share with their wife, they will share with their friend. ఎవరెవరైతే వారి భార్యతో చాలా మంది ఒక సామెత ఉంది అంటారు కదా, భార్యతో పంచుకోలేని కూడా స్నేహితులతో పంచుకుంటారు. Sometimes they are so close. కొన్నిసార్లు స్నేహితులతో అన్నింటినీ ఉంటారు. Abraham became a friend of God. అబ్రహాము దేవుడి స్నేహితుడు. Now let us come to another family. ఇప్పుడు ఇంకో కుటుంబాన్ని చూద్దాము. First we read that verse. మొదటిగా ఆ Matthew వచనం చదువుతాము. 7 chapter. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం Second part. 2వ భాగము. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వారు కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలిపడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. Marriage will give a message. ప్రతి వివాహంలో వర్తమానం ఇవ్వబడుతుంది. We don't know where the message will go. ఆ వర్తమానం వెళ్ళిపోతుందో తెలియదు. Even sometimes bride and bride, they don't hear the message. చాలా సార్లు సందర్భాల్లో పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెలు వారు వాక్యం వినరు, ఆ ఉద్దేశం వినరు, వాక్యం వినరు. వాక్యం వినరు. మీరు చాలా జాగ్రత్తగా నమ్మకం ఉండాలి. Because they will be waiting when the marriage is over and represent brother from here. వారిద్దరూ ఏ విధమైన మనసుతో ఉంటారంటే పెళ్లి ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు వెళ్ళిపోవాలన్న దాంట్లోనే ఉంటారు. One day I was in the room. నేను Book room. కుటుంబంలో ఉన్నాను. ఎప్పుడో One sister said, ఒక సహోదరు వచ్చింది. I recognize that. నేను ఆమె గుర్తుపట్టాను. Then I told her, sister, where do you have come? నేను అడిగాను గుర్తుపట్టి, సిస్టర్ ఎక్కడి నుండి వచ్చానని. And I come from Kakinada. అని కాకినాడ నుండి వచ్చానండి అని. Then second question, నా రెండో ప్రశ్న, are you married? నీకు పెళ్ళైందా? అయ్యా పెళ్ళైందండి. ఎవరు చేశారు? నీ పెళ్ళి ఎవరు చేశారు? మెసేజ్ ఎవరు చేశారు? వాక్యం ఎవరు చెప్పారు? ఈ ఎక్కడి నుంచో ఒక అంకుల్ వచ్చి ఇచ్చారు. ఎప్పుడు నుండి ఒక అంకుల్ వచ్చి ఇచ్చారు అని. ఆమె గర్భం నేను ఇచ్చిన. చూడండి, ఆమెకు తెలిసింది, నేనే చెప్పాను వాక్యం ఆలోచన. అంటే అట్లా ఉంటారు మ్యారేజ్. అంటే పెళ్లి రోజు పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె అందరూ ఉంటారు. ఇక్కడ నుంచే వచ్చారు, ఎక్కడి నుంచో ఒక అంకుల్ వచ్చి మాట్లాడారు. ఇక్కడ నుండి అక్కడ ఎప్పుడు నుండి ఒక అంకుల్ వచ్చి వాక్యం చెప్పాడు నాతో అంటుంది. నేను అన్నాను, బాగా చెప్పాడు అంకుల్ అన్నాను. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పాడు. దేని గురించి చెప్పిండు? దేని గురించి చెప్పాడు అన్నాను. మర్చిపోయాలంటే ఇది జీవితము. నేను అనుకున్నాను, అమ్మా నేనే వచ్చి నీకు వివాహం చూపే వాక్యం చెప్పింది. సిగ్గుపోయినట్టు ఆమె చెవులు వస్తున్నాయి. వాక్యుడు పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది, చాలు. ఇంకా మిగతా విషయాలు పట్టించుకోవాలి. Family will be destroyed. No parents can help. No godson can help. No nothing in the world can help you at that time. కుటుంబంలో పతనమైపోయి దుస్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు సహాయం చేయలేరు, దేవుని సేవకులు సహాయం చేయలేరు, లోకంలో ఎవరు కూడా సహాయం చేయలేని స్థితిలో ఉంటారు. Nobody can help you. ఎవరు కూడా సహాయం చేయలేరు. Jesus God is నేను అలాంటి కుటుంబాలను చూస్తున్నాను. 100%. అందరూ కుటుంబాలు ఉన్నాయి. You want to think you know it. మీరు కూడా చూస్తున్నారు, మీకు కూడా తెలుసు. Why it is happening? కానీ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? No place for the word of God. దేవుని యొక్క వాక్యములకు స్థానం లేదు. Why people are not preaching this? ఎందుకు వాక్యం చెప్పే బోధకులు చెప్పట్లేదు? Because there is no place for the word of God in the preacher's life. బోధకుల జీవితంలోనే దేవుని యొక్క వాక్యములకు వారి కుటుంబంలో స్థానం లేదు. They don't need the word of God. వారి దేవుని యొక్క వాక్యం చెప్పరు. They don't have a family place. వారి కుటుంబాల్లోనే కుటుంబ ప్రార్థన లేదు. We have no right to speak about family. మనం కుటుంబ ప్రార్థన కలిగి ఉండేది తప్ప కుటుంబ ప్రార్థన గురించి మాట్లాడే హక్కు లేదు. The devil is deceiving us. సాతాను మనల్ని మోసగిస్తున్నాడు. Let us certain family. ఇప్పుడు ఈ దాసుని కుటుంబం చూడండి. He that look at us. ఆ మాట చదువుతాను. మరియు నా మాటలు విని వాడు చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. Man who does hear the word of God, he never do that. దేవుని యొక్క వాక్యమును వినని వాడు ఈ రీతిలో చేయలేదు. He is compared to the build their family on the sand. అలాంటి వాడు దేనితో పోల్చబడుతున్నారు?
ఇసుక పైన తమ ఇల్లు కట్టుకునిరా బుద్ధిహీనులతో పోల్చబడుతున్నారు. Storms came. తుఫాను వచ్చింది. Soon after the marriage, వివాహమైన వెంటనే after a few days only, కొన్ని రోజుల తర్వాత storm came. తుఫాను వచ్చింది. Hit the family. ఆ కుటుంబాన్ని కొట్టింది. Brother, ఆ కుటుంబం విభజించబడింది. gone in the floods. అది వరదల్లో కొట్టుకుపోయింది. Why? ఎందుకు? There was no foundation, దాంట్లో పునాది లేదు. no word of God. దేవుని యొక్క వాక్యం లేదు. They had get married. వారు వివాహం చేయబడింది. When they get married, వివాహం అయినప్పుడు they said it perfectly will of God. వారంటారు అయ్యా పరిపూర్ణమైన దేవుని చిత్తం జరగబడింది. One person, one young man. ఒక యవనస్తుడు. So God said, how do you know the will of God in marriage? దేవుడు దేవుడి సేవకుడు యవనస్తుడిని అడిగాడు, ఆ అమ్మాయిని చేసుకోవడం ఏంటంటే నిశ్చయించుకున్నామని. 25 references that young man has shown. 25 వచనాలు ఎత్తి సేవకుడు చూపించాడు. God has spoken about this guy. అందులో దేవుడు ఈ అమ్మాయినే చేసుకోవాలని దేవుడితో మాట్లాడాడు. Yes, he said that he is an angel. ఈమె దూత చెప్పిన దేవుడు 25 references. 25 వచనాలు చూపించాడు. No God said that we have stopped. 25 చూపించినప్పుడు ఏ సేవకుడు ఆపలేడు. 25. సరే 25 వచనాలు చూపించాడు. Same God said that perform the marriage. అదే సేవకుడు పెళ్లి కూడా చేశాడు. So marriage was over. పెళ్లి పెళ్లి After 1 year, ఒక వారం తర్వాత this God said that found the young man. ఈ దేవుడి సేవకుడికి ఆ యవనస్తుడు కనబడ్డాడు. Then he called him. అప్పుడు పిలిచాడు. ఏమైనా పెళ్లి కొడుకు బాగున్నావా అన్నాడు. ఏమైనా పెళ్లి కొడుకు బాగున్నావా అని అడిగాడు. ఏం బాగుంటా అన్నాడు. ఏ బాగుంటా అన్నాడు. పెళ్లి కూతురు ఎట్లుంది? పెళ్లి కూతురు ఏ విధంగా ఉంది? దయ్యముకు ఆటకు ఏం తెలియదు. అందుకు దయ్యానికి ఆత్మకు తేడానే లేదు. 25 references. 25 వర్షాలు చూపించాడు. Trying to deceive God. దేవుని సేవకులను మోసగిస్తాడు. You cannot deceive God. దేవుని మోసగించలేము. You cannot deceive God. దేవుని మోసగించలేము. God is building upon the rock. Nothing can shake. పంట పైన కట్టబడిన ఇంటిని ఏది కూడా కట్టించలేదు. I don't mean you not have problems. You not have trouble. You not suffering. You have everything. Your problems will not be shaken. దీని యొక్క అడ్డము ఏ బాధలు ఉండవో, ఏ సమస్యలు ఉండవో, ఇబ్బందులు రావని కాదు, వస్తాయి, అయినా కదిలించబడము. So the flood came. కాబట్టి చూడండి అక్కడ ఆ మాటలు మరియు ఈయన మాటలు విని వాడు చెప్పిన చెయ్యని ప్రతిభను ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిని పోలీయుడును వారు చూసను వరద వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను అప్పుడు అది కూలబడను దాని పాటు గొప్పదని చెప్పాను. Let us briefly see the family of another believer. ఇంకో విశ్వాసం అధ్యాయము Genesis chapter 19. ఆదికాండము 19 Verse 1. 9వ వచనము. ఆదికాండము 19:9. ఈ మనుషులు నా ఇంటి మీదకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేస్తున్నారని చెప్పినప్పుడు Genesis chapter 19. 1:9 verse 1. మొదటి వచనము. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుపట్టి లోతు సొదొమ గది యొక్క కూర్చుని ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వేళ కూర్చుకోండి. Now, two things he spoke here. 2 విషయాలు మాట్లాడాడు. One is, ఒకటి he was sitting at the gate. తాను గది ఎదురు కూర్చొనున్నాడు. That is one of the highest posts in the city. అంటే పట్టణంలో ఎంతో హెచ్చింపబడిన స్థానం. He's a judge of the city. ఆయన ఆ పట్టణంలో న్యాయాధిపతి ఉన్నాడు. What a job he got. ఎలాంటి చక్కని చదువు, Higher job. ఉన్నతమైన చదువు. Then he says, తానప్పుడు come into my house. నా ఇంటికి రండి అంటున్నాడు. What a beautiful house. తన దగ్గర చక్కటి ఇల్లు ఉంది. Abraham never spoke about the house. అబ్రహాము ఇంటి గురించి చెప్పడం మాట్లాడలేదు. Moses said he had a house. కానీ లోతు అన్నాడు, నాకు ఇల్లు ఉంది, Please come into my house. దయచేసి నా ఇంటికి రండి. He said, తాను న్యాయాధిపతి, wonderful job. చక్కటి ఉద్యోగము. You know, churches, how much money they have. చర్చెస్ కి ఎంత డబ్బు ఉంటుందో తెలుసు It మనందరికీ. will be flowing. తాను It will be flowing. డబ్బు అది పొందుతుంది. You go and ask any church. మీరు కావాలంటే ఏ చర్చలో అడగండి. So also this time money is flowing. కాబట్టి ఈ వ్యక్తి దగ్గర కూడా డబ్బు విస్తారంగా He ఉంది. became a rich man. ధనవంతుడయ్యాడు. He became what is a very big job. తాను ఒక చక్కటి ఉన్నతమైన ఉద్యోగం He has సంపాదించాడు. a beautiful house. చక్కటి ఇల్లు కట్టుకున్నాడు. Now he said to the angel, please come. ఇప్పుడు దూతలతో అంటున్నారు, అయ్యా దయచేసి మా ఇంటికి రండి అంటున్నారు.
అంటున్నాడు. You know what the angel said? Please listen to that very carefully. దూతలు ఏమన్నారు జాగ్రత్తగా ఆ మాటను గమనించండి. A rich man, ధనవంతుడు highly positioned man, ఉన్నతమైన ఉద్యోగం కలిగిన వాడు పాపం లోపల చేస్తున్నాడు. దూతలు అక్కడ కూర్చోబెట్టి పిండి బాగా పిసికి రొట్టెలు చేసుకుంటా ఎందుకన్నా ఇలా చేసుకున్నాడా అని తిట్టుకుంటా రొట్టెలు చేసి కాల్చిస్తున్నాడు. అది కుటుంబము, ఇసుకపైన కట్టబడిన కుటుంబము. ఒకవేళ ఇసుకపైన కుటుంబము కట్టుకునే స్థితి ఇది. దేవుని యొక్క వాక్యం పైన కట్టుకోవాలి. ఎప్పుడు కూడా కుడికైనా ఎడమకైనా తిరగకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టవద్దు. దేవుని మర్చిపోకూడదు. దేవుని యొక్క ఇంటిని మర్చిపోకూడదు. ఈ మూడు విషయాన్ని పాటించినప్పుడు పరలోకంలో నివసించే కుటుంబముగా ఇహలోకంలో మనకు మొట్టమొదటిగా ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వాలి. Many houses we go and see the Lord. మనం Majority of the కానీ అధిక శాతం మంది they put the Lord there. వారు వాక్యాన్ని మాత్రం పెట్టుకుంటారు. Christ is the Lord's family. క్రీస్తు ఇంటికి యజమానులు. There is no place for Christ. కానీ దేవునికి స్థానం ఉందా? Maybe some of you sitting here, బహుశా అలాగే ఇక్కడ కూర్చున్నానేమో. your family is not that. ప్రేంగల్ మా తండ్రి పరిశుద్ధ దేవ నీ పాదములకు వందనములు స్తోత్రములు ప్రభా తండ్రి సర్వ సృష్టికి నీ ప్రభా సృష్టికర్త అయ్యుండి మీకు స్వారూప్యంలో ప్రభా నన్ను నువ్వు సృజించి తండ్రి ఈ లోకంలో తండ్రి ఒక మంచి తల్లిదండ్రులకు ఆత్మీయమైన తల్లిదండ్రులకు తండ్రి నన్ను జన్మింపజేయుటకు ప్రభా మీరు ఇష్టపడి ఈ లోకంలో ప్రభా నేను జన్మించిన దినము నుండి ఈ దినము వరకు ప్రభా తండ్రి మీరు ఏ విధంగా ప్రభా నా జీవితంలో పరలోక సంబంధమయ్యు లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను నా జీవితంలో మీరు చేసిన ప్రతి ఆశ్చర్య కార్యములను గురించి ప్రభా తండ్రి నా తల్లిదండ్రుల ఎదుటను మీ ఎదుటను ప్రభా మీ యొక్క సంఘం ఎదుటను నా యొక్క బంధుమిత్రుల ఎదుటను ప్రభా తండ్రి నేను ఎలుగెత్తి తండ్రి నేను స్తుతించుటకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ప్రభా నన్ను నిలువబెట్టినందుకొరకు ఎంతో వందనములు ప్రభా. నిజముగా ప్రభా నేను జన్మించిన దినము నుండి ప్రభా నేను నిన్ను ప్రేమించదను కుటుంబ జీవితం సమాధానంతో కుటుంబ ప్రార్థనతో వాక్యముతో దేవుని బిడ్డల సహవాసముతో మంచి విధానములో జీవించదనని ప్రమాణం చేయుచున్నాను. దేవుడు నీవు నాకు సహాయం చేయనుగాక. నేను నిన్ను ప్రేమించదను అన్ని విషయంలో నేను లోబడి ఉండును అని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి దినము కుటుంబ ప్రార్థనతో ప్రారంభించి కుటుంబ ప్రార్థనతో ముగించదను. సహవాసానికి క్రమంగా వెళ్ళేదను. బైబిల్ క్రమంగా చదువుదను అని ప్రమాణం చేస్తున్నాను. కుటుంబ జీవితం ద్వారా దైవభక్తి గల సంతానములు కూడా దేవుడిచ్చునుగాక. దేవుడు నాకు సహాయపడునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి మా గొప్ప దేవా నాలో సన్ని మోజెస్ సగపై వారిద్దరిని దీవించండి, సాక్షిగా వాడుకోండి, కాపాడండి. మరియు దైవభక్తి సంతానాలు దయచేయండి.
వారిని ఆరోగ్యంగా ఉంచండి, అభిషేకించండి, అనేకులకు సాక్షిగా జీవించలాగా సహాయపడండి. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇద్దరు ప్రార్థన చేస్తారు. ఐజక్ పాలోచ, తర్వాత ఎల్డర్ శామ్యుయల్, కోర్టు శామ్యుయల్ మీరు కూడా ప్రార్థన చేయండి. బాబులైన పర్వతముల మా తండ్రి, నీ పరిశుద్ధమైన స్తోత్రాలు. ఎంతో సంతోషకరమైనటువంటి శుభగణాన్ని మీరు అనుగ్రహించే గణాలు స్తోత్రములు. సంఘం బట్టి కేసులు బట్టి గణాలు మరి వ్యవసాయాలు మరి జరుగుతారు. అలాగే మా ప్రొటెక్షన్ సిస్టర్ కేసులు బట్టి గణాలు మనకి పాల్గొంటారు. కనుక మా పిల్లలు వర్ణవాసులను బట్టి స్వాతంత్ర వారికి ఇచ్చినటువంటి బిడ్డలు ఉండాలి. సందేహం చేసుకోవాలి. భక్తిగా కుటుంబంలో బిడ్డలు ఏర్పాటు చేసుకొని రక్షించుకొని వారి చదువులో సహాయం చేసి బాధ్యతలు కుటుంబాలు తీసుకొని నేర్చుకున్న వారి భార్య భర్తలు ఈ వాక్యానుసారంగా చెప్తుంటాను కాబట్టి ఏ కాలంలో సంసారం రక్షించడానికి కానీ ఈదన ప్రభావ వారి జీవుల్లో కుటుంబంగా మీరు ఏర్పాటు చేస్తారు. దైవజన ద్వారా చెప్పబడిన వాక్యం చేయబడిన ప్రమాదాలు వీటన్నిటికీ మీరు జీవితంలో మా ప్రభావం మరి కలిగి నిజ విశ్వాసంతో దీపించడానికి వస్తాను. వారు చేసిన ప్రమాణాలను మీరు దీపించి మీరు పక్షంగా 120 ప్రభావం చేయగా నీకు గణితులు నీకు మేలు కలుగును. నీ భార్య ఫలించు ద్రాక్ష వలన నీ గొప్ప బాధ్యతలు మొక్కలు అలాగే నీ సొంత సమయంలో పిల్లలకి నీ సంతానం అనుగ్రహించి ఇంకా నేను వర్గలుగా చేయండి. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించి అబ్రహాం, ఇస్సాకు, రిబెకాలను, మోయేలును ఈ కుటుంబ మధ్యలో సహాయించండి. యేసు పరిశుద్ధమైన ప్రార్థించి అడిగిస్తున్నాను. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సాయంకాల సమయంలో మా ప్రభువును మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేయడం మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని స్తోత్రములు. జ్ఞానాజాగరణ బట్టి కొందరు స్తోత్రములు, ధర్మభాషను బట్టి కొందరు స్తోత్రములు. వారి ఇరు కుటుంబాలను తండ్రి మీరు ఐక్యపరచుతండి. వారిని ప్రేమించి ఇచ్చిన ఎవరి కుమారుడు ఎవరి బిడ్డలు తండ్రి కొందరు స్తోత్రములు. ఆ పేరు వేసి తండ్రి మోదసం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరి బిడ్డలు తండ్రి జ్ఞాపకం చేసుకొని తల్లిదండ్రులు రూపపడకుండా జరిగిన దేవుడవు తండ్రి బిడ్డలు తండ్రి విద్యార్థుల్లో సహాయం చేసి విధనం తండ్రి వారిద్దరు తండ్రి భర్త భార్యలను తండ్రి వివాహం జరిపించినప్పుడు మురించిన ఈ సంతోషకరమైన దినాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. దేవజనం తండ్రి హైదరాబాద్ తీసుకొని వచ్చి వారి వివాహాన్ని తండ్రి ఘనతగా జరిగించినందుకై నీకు వందనాలు స్తోత్రములు. మరించిన వాక్యాలని కట్టి ఫలింప చేయండి ప్రభావిత వందనాలు స్తోత్రములు. కుటుంబంలో తండ్రి నెమ్మదిని సమాధానం అనుగ్రహించండి ప్రభావిత స్తోత్రములు. ఎవరి బిడ్డలు తండ్రి ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు లోబడి తండ్రి నీకు విధేయులై జీవించినట్టు నీ గొప్ప చూపించండి ప్రభావిత స్తోత్రములు. కుమార్తె తండ్రి ఎంతో నిలబడుతూ తండ్రి తన సంసారము తన యొక్క జీవితాన్ని తండ్రి కలిసేసుకొని ఐక్యతగా జీవించినట్టు మీరే సహాయం చేయండి ప్రభావిత స్తోత్రంలో. అనేకమైనటువంటి సేవకులు తండ్రి సంఘాల నుంచి నాకు సంబంధికులు బంధువులు స్నేహితులు గర్జులు సంఘం నుంచి కూడా తండ్రి మీరు అనేకమైన బిడ్డలు తీసుకొని వచ్చినందుకు ఐదు స్తోత్రములు. వారి సంతోషంలో తండ్రి వారందరికీ కూడా పాల్గొనములు దయచేసినందుకు ఐదు స్తోత్రములు. నీ వాక్యాన్ని విన్నారు తండ్రి వారిని కూడా ఈ లోకంలో జీవించినట్టు వారిని సిద్ధపరచండి ప్రభావిత స్తోత్రములు. మీరు చేసిన మేలన్నిటి తండ్రి మీరు చూపిన నీ మహాప్రేమ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త తండ్రి నీ దైవస్తాను గొప్ప జరుగుతూ మా ప్రభువును నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించగలుగుతున్నాను తండ్రి. ఆమేన్.
ప్రభువా సన్నీ మోజస్ గ్రేస్ అగపి వారిద్దరిని దీవించండి, సాక్షిగా వాడుకోండి, భార్యాభర్తలుగా చేశారు. స్తోత్రాలు. వారి ఐక్యత, వారి ప్రేమ, వారి సంబంధము అనేక దైవభక్తుల సంతానముగా కలిగించి మీకే మహిమ కలిగించుకొని దీవించండి, తోడుగా ఉండండి. దేవా కుటుంబాన్ని దీవించండి, అనేకులకు ఆశీర్వాదంగా చేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఒక పాట పాడతాను. మ్యారేజ్ లిస్టులో సంతకాలు చేస్తాను. గ్రేస్ అగర్పై పక్షంగా ఎవరు చేస్తారు? సన్నీ మోదస్ పక్షంగా ఇద్దరు సాక్షులు. దేవరని దీవెనలు.
కాబట్టి వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలుగా ఉన్నారని మీకు ప్రకటన చేస్తున్నాను. దేవుడు వారిని దీవించును గాక, కాపాడును గాక, తోడుగా ఉండును గాక. మహోపకారమైన మా దేవ, సర్వశక్తికి దాని దేవుని గొప్ప దేవ, నీకు వందనాస్తుతి స్తోత్రాలు. నీ నామంలో మా తృప్తి, నీ నామంలో సంతోషం, సమాధానము. నువ్వు మా గొప్ప దేవుడు, మా పక్షాలు ఉన్నందుకు నీకు వందనాలు దేవా. జాగ్రత్తలను బట్టి బంధుబాంధవ కుటుంబాలను ప్రేమించి వారి ఇద్దరి పిల్లలను మోజెస్ను, క్రేసును నీ నామంలో, నీ కృపలో వాళ్ళు దత్తపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. ఏదైతే వాక్యం విత్తబడ్డదో వారికి కంటబలంలో ఉండటము సహాయం చేయండి. నీ అందు వర్తులులాగా చేయండి. కుటుంబంలోనూ సంఘంలోనూ వాళ్ళని ఆశీర్వదించి నీ మహిమ కొరకు వాడుకోమని, అభివృద్ధి పరచమని, విస్తరింప చేయమని నీ చేతులకు అప్పజెప్పుకుంటూ మీరే తోడుగా ఉండి నడిపించమని, జీవితం అంతా వాడుతూ ఉండి నడమని చెప్పేసి మీరు దేవుడుగా, రాజుగా, ఇంటికి యజమానుగా ఉంటూ నడిపించమని నీ చేతులకు అప్పజెప్పుకుంటూ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిహితులతో అగపే గ్రేస్తో కుటుంబ జీవితంలో వచ్చిన ప్రియులందరితో ప్రభు రాకడ వరకు తోడై ఉండి కాపాడి దీవించి దీవెనకరంగా చేయగాక. కూర్చోండి. చెప్పిన ఆల్రెడీ ఒక్క గీళ్ళు అయిపోయాలి. సార్ ఇక్కడ సార్ ఓకే రెడీ. అరే మరి జ్ఞాపకం చేసుకుని వదనాలు. వారి వివాహంలో మీరు చదపరచడం ఇచ్చిన కృపను బట్టిస్తూ ఉన్నాను. ఈ నా దాంపత్యాలను మీరు ఆశీర్వదించండి. వివాహానికి గుర్తుగా తీసుకుని వచ్చిన ఈ ఉంగరంలో ధరించుకుని చూడండి. ఈ ఉంగరాలు మీ హస్తంతో జీవించి ప్రతిష్ఠించి మీ రక్త ప్రోక్షణ దయచేసి ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. La 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 కోరుకున్న చెలివి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధం కోరుకున్న చుడిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చుడిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు
కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చిలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చిలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశనే తీర్చెను ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధం కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు కోరుకున్న చిలిమి పొంది దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమే
తీర్చుదా మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగా బ్రతుకగా వంపు కృపన్ దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను తాపములు పాపములు మోపుగా వీరిపై రాకుండగా గాపుగా బ్రాపుగా దాపు నుండి యాపదలన్నీయు బాపుచును దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను సాధులుగన్ చేయుటకై శోధనలచే నీవు శోధింపగా కదలక వదలక ముదమునని పాదము దాపున బాదుకొనన్ దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను మెండుగా భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగా దండిగా నండ నుండి వెండియు వానిని ఖండించవే దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు
అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ గమ పమ గరి నమ గరి. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము.